ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన యొక్క అంశము శోధన సహించువాడు ధన్యుడు. మన ధ్యానము నిమిత్తమై యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనమండి. శోధన సహించువాడు ధన్యుడు, అట్టివాడు శోధనకు నిలిచిన వాడై తన కొరకు ఉంచబడిన జీవి కిరీటమును పొందుకొనును. ఎవరు ధన్యులు అనేటువంటి శీర్షికలో మనము నేర్చుకుంటున్న ఈరోజు వాక్య భాగము శోధన సహించువాడు ధన్యుడు. ఈ లోకంలో మనము చాలా రకాలైన శోధనలను ఎదుర్కొంటున్నాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక శోధన వస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక శోధనకి గురవుతున్నారు. అయితే శోధన సహించువాడు ధన్యుడని వాక్యంలో రాయబడింది. నిజమే ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో ప్రత్యేకంగా క్రైస్తవులకి 3 రకాలుగా శోధనలు వస్తాయి. ఈ శోధనలను మనం జయించాలి. ఈ శోధనలను మనం ఎదుర్కోవాలి. శోధనలో పడిపోవటం క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. శోధనలో పడిపోతే అది క్రైస్తవ్యం కాదు. శోధన జయించాలి, అది క్రైస్తవ్యం. ఈ లోకంలో 3 రకాలైన శోధనలు వస్తున్నాయి. ఒకటి ఆధ్యాత్మికమైన జీవితంలో, రెండవది ఆహార విషయంలో, మూడవది ఆరాధన విషయంలో. ఈ మూడింటిని మనం జయించాలి. వ్యక్తిగతంగా కొన్ని శోధనలు వస్తాయి. ఆహార విషయంలో కొన్ని శోధనలు వస్తాయి. ఆరాధన విషయంలో కొన్ని శోధనలు వస్తాయి. ఈ శోధనలను మనం జయించాలి. అయితే శోధన అనగా అర్థం ఏంటంటే పరీక్ష. మనము పరీక్షించబడతాం. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక జీవితంలో మనం పరీక్షించబడతాం. అందులో మనం విజయాన్ని సాధించాలి.
ఆహారంలో పరీక్షించబడతాం, దాంట్లో విజయాన్ని సాధించాలి. ఆరాధనలో పరీక్షించబడతాం, దాంట్లో విజయాన్ని సాధించాలి. శోధన అంటే అనారోగ్యం వచ్చిందని లేదా వేరే వేరే వచ్చాయని అయి కాదు. అసలైన శోధనలు అనారోగ్యం వచ్చిందనో లేకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాననో లేకపోతే ఇంకోటి అయి కాదు. అసలైన శోధనలు, అసలైనటువంటి పరీక్షలు మనము జయించాలి. మొట్టమొదటిగా ఆధ్యాత్మిక జీవితంలో శోధన వచ్చి దాన్ని జయించిన వ్యక్తిని మనం చూద్దాం. మనకందరికీ తెలుసు యోసేపు. యోసేపు తన అన్నల చేత అమ్మివేయబడ్డాడు. అయితే యోసేపు తన తండ్రి ఇంటికి, తన అన్నదమ్ములకి దూరంగా ఉన్నాడు. అయితే యోసేపు అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన తర్వాత ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఆయన చాలా తెలివైన వాడని, చాలా జ్ఞానవంతుడని పోతీఫర్ గమనించి అతనికి అన్ని బాధ్యతలను అప్పగించాడు. సమస్తాన్ని ఆయన చేతుల్లో పెట్టాడు. నీవే ఈ సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నా ఇంటిపై అధికారి నువ్వే అని చెప్పాడు. అనగా తన వ్యక్తిగతానికి అధికారి కాదు ఈయన, తన రాజ్యానికి అధిపతి. అయితే ఇతడు అలాగా ఒక ఇంటిపై అధికారిగా చలామణి అవుతున్నాడు. చలామణి అవుతున్న సమయాల్లో పోతీఫర్ భార్య యోసేపుని చూసి యోసేపుని పిలిచి నాతో పాపము చేయి అని ఆహ్వానించింది. యోసేపు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు ఆయన జీవిస్తున్న ఈ సమయంలో పాపము చేయడానికి అవకాశం వచ్చింది. అతడు శోధించబడుతున్నాడు. నాతో పాపము చేయని ఆ స్త్రీ ఆయన ఆహ్వానించింది. అయితే ఆయన ఏమన్నాడంటే ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం ఆ పోతీఫర్ భార్యతో అంటున్నాడు, నీ భర్త అయినటువంటి పోతీఫరు ఈ రాజ్యం పైనటువంటి అన్నిటిపైన నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ పైన నాకు అధికారాన్ని ఇవ్వలేదు. ఒకవేళ అధికారం ఇచ్చినా, ఒకవేళ అధికారం ఉన్నా కానీ ఇలాంటి ఘోరమైన పాపము చేసి నా దేవుని దృష్టికి నేను ఎలాగా అవమానం తీసుకురాను, ఈ పాపాన్ని నేను చెయ్యను అని చెప్పాడు యోసేపు. ఈ పాపము నేను చేస్తే నా దేవుని నామానికి అవమానం వస్తుంది. నేను చిన్ననాటి నుండి నా ఆధ్యాత్మిక జీవితంలో ఏ తప్పు చేయలేదు. నా చిన్ననాటి నుండి కూడా ఏ తప్పుకి నేను పాల్పడలేదు. కనుక ఇలాంటి ఘోరమైన పాపము నేను చేస్తే నా దేవుని దృష్టికి నేను అవిధేయుణ్ణవుతాను అని పోతీఫర్ భార్యతో చెప్పాడు.
యోసేపు శోధన వచ్చినప్పుడు శోధనలో పడ్డాడండి, లేదా శోధన జయించి దేవుని కొరకు నిలబడ్డాడా? శోధన వస్తుంది నిజమే. పాపము చేయడానికి మన స్నేహితులు మనలను ఆహ్వానిస్తారు, మన బంధువులు మనలను ప్రోత్సహిస్తారు. అయితే మనం పాపం చేయాలా? మనలను మన పక్కనుండే రెచ్చగొడతారు, మనం రెచ్చిపోవాలా? క్రైస్తవ జీవితంలో ఒక్కసారి పాపం చేస్తే నీవు పూర్తిగా దేవుని స్వభావాన్ని కోల్పోతావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ పాపానికి నీవు చోటిస్తే, ఒకరికి లొంగిపోతే దాన్ని మించినటువంటి ఘోరమైన పాపము మరొకటి ఉండదు. నీ విషయంలో ఏదైనా శోధన రావచ్చు, దాన్ని నీవు తట్టుకొని నిలబడాలి. యోసేపు ఎలా నిలబడ్డాడో చూడండి. మనమేం చేస్తామంటే పాపము చేయడానికి మార్గాలు ఎదుర్కొంటాం. యోసేపు ఏం చేస్తున్నాడు? పాపము చేయడానికి అవకాశం వచ్చినా కానీ పాపానికి దూరంగా పారిపోయాడు. మనమేమో పాపము చేయడానికి వీలు లేకపోయినా మనం ఎత్తుక్కొని పరిగెట్టుకుంటూ వెళ్తాం. ఈయనైతే చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ తన ఎదురుగుండా పాపము కనిపిస్తున్నప్పటికీ యోసేపు పాపానికి తల వంచలేదు. పరీక్షలో విజయాన్ని సాధించాడు. పరీక్షలో ఆయన విజయవంతుడయ్యాడు. అందుచేతనే ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఐగుప్తు దేశం అంతటికీ ఆయన ప్రధాని అయిపోయాడు. గల కారణము శోధనను ఆయన జయించాడు. శోధనలో పడకుండా నిలబడ్డాడు. ప్రియతోటి విశ్వాసులారా, మీ పరిస్థితి ఎలా ఉంది? శోధన జయిస్తున్నారా? శోధనలో పడిపోతున్నారా? మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కాపాడుకోగలుగుతున్నారా? మీ వ్యక్తిగత జీవితంలో శోధన మీరు జయించగలుగుతున్నారా? మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోనండి. రెండవ శోధన, ఆహారంలో శోధన. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నలుగురు యవనస్తులు. ఈ నలుగురు యవనస్తులు కూడా ఇశ్రాయేలు దేశము నుండి బబులోను దేశానికి వీరు బానిసలుగా వెళ్ళారు. బానిసలుగా తీసుకెళ్లాడు నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు రాజుగారు నపుంసకుల అధిపతిని పిలిచి, వీరిని నా కొరకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ మీరు ఇవ్వండి, తర్ఫీదు ఇవ్వండి వీరికి. ఎందుకంటే వీరు చాలా చురుకైన వారు, వీరు చాలా తెలివైన వారు, వీరు చాలా జ్ఞానవంతులు. కనుక వీరికి కల్దీల విద్య నేర్పించండి అని చెప్పాడు. రాజు భుజించే భోజనము వీరికి ఇవ్వండి. రాజు ఏ భోజనం అయితే తింటున్నాడో
ఆ భోజనాన్నే వీరికి పెట్టండి. మాంసము మరియు ద్రాక్ష రసాన్ని పెట్టమని చెప్పారు. అలా పెట్టమని చెప్పినప్పుడు నపుంసకుల అధిపతి అలా పెట్టడానికి సిద్ధమయ్యాడు. అయితే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క పేర్లు మార్చబడ్డాయి. వీళ్ళ అసలైన పేర్లు దానియేలు, అననయ, అజర్యా, మిషాయేలు. ఈ ఎబ్రీ పేర్లు. వీరి పేర్లు మార్చారు. బెల్తెషాజర్ అని, షడ్రక్ అని, మేషక్ అని, అబేద్నెగోలని వీరి పేర్లు మార్చారు. అయితే రాజు అంటున్నాడు కదా, వీరికి నేను తినే భోజనాన్ని వీరికి పెట్టండి, నేను తినే భోజనం వీరికి ఇవ్వండి అని చెప్పాడు. ఈ విషయము దానియేలుకు తెలిసింది. దానియేలు నపుంసకుల అధిపతిని వేడుకుంటున్నాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు తినేటువంటి భోజనము మేము తింటే మేము అపవిత్రపరచబడతాం. ఆ మాంసము, ఆ ద్రాక్ష రసము మాకొద్దు, మాకు శాకాహారం, కూరగాయల భోజనం మాకు పెట్టండి అని అడిగారు. చూసారా, తినడానికి ఆహారము పక్కనే ఉన్నది, త్రాగడానికి ద్రాక్ష రసం పక్కనే ఉన్నది. ఏం చేశారండి వారు? వారు పరీక్షించబడుతున్నారు. ఎక్కడో దూరంగా వారికి లేదు, వారి దగ్గరే తెచ్చిపెట్టారు ఇది. అయినా కానీ మాకొద్దని చెప్తున్నారు. క్రైస్తవులుగా అపవిత్రమైన భోజనాన్ని మనం భుజిస్తున్నామా? ఇంకా ఫ్రీగా ఇస్తామంటే తినట్లేదు వీరు. మనమేం చేస్తున్నాము? కొనుక్కుని తెచ్చుకుని తింటున్నాము అపవిత్రమైన ఆహారాన్ని. ఫ్రీగా ఇస్తాం బాబు మీకంటే మాకొద్దు అంటున్నారు. మనమేం చేస్తున్నాము? కొనుక్కొని తెచ్చుకొని తింటున్నాం అపవిత్రమైనవి. క్రైస్తవులుగా ఏమి తినాలో ఏమి తినకూడదో లేవి కాండము 23వ అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేశారు. ఎటువంటి ఆహారం తినాలో ఎటువంటి ఆహారాన్ని తినకూడదో స్పష్టంగా దేవుడు మనకు చెప్పారు. పురుగులన్నిటిలో రొయ్యలు అపవిత్రమైనవి, కీటకాలన్నిటిలో పీతలు అపవిత్రమైనవి, జంతువులలో పంది అపవిత్రమైనది, చేపలలో పొలుచు లేని చేపలు అపవిత్రమైనవి. రొయ్యలు, పీతలు, పంది, పొలుచు లేని చేపలు తింటే మనము అపవిత్రపరచబడతాము. దేవుడు వాటిని అపవిత్రమైన వాటిగా ఎంచాడు. అవి తినొద్దని స్పష్టంగా లేవికాండం 23వ అధ్యాయంలో ఆహార పద్ధతులను తెలియజేశాడు. దేన్ని మీరు తినాలో దేన్ని తినకూడదో స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేశారు. ప్రియతోటి విశ్వాసులారా, ఇవన్నీ మీరు తింటున్నారా? మీరు అపవిత్రమైన వారే. ఇవన్నీ మీరు భుజిస్తున్నారా? మీరు అపవిత్రపరచబడుతున్నారు. 3వ శోధన ఆరాధన. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు బబులోనులో ఉన్నప్పుడు ఆరాధన విషయంలో శోధన వచ్చింది. నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, మీరందరూ
ఈ దేవతగా మీరు నమస్కారం చేయాలి అని ఒక ప్రతిమను నిలబెట్టారు. బంగారంతో తయారు చేసి దోరాయి అనే మైదానంలో ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టారు. ప్రతి వారు దీనికి నమస్కారం చేయాలి, దీనికి నమస్కారం చేయకపోతే మీరు అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పారు. అందరూ నమస్కారం చేస్తున్నారు వెళ్ళి. అయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు నమస్కారం చేయట్లేదు. ఏటయ్యా కారణం అంటే, మా దేవుణ్ణే మేము ఆరాధిస్తాం, ఆయనకే మేము ప్రార్థన చేస్తామని చెప్పారు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తెలివైన వారు కాబట్టి రాజుగారు అంటున్నారు, నేను మరొక అవకాశం ఇస్తున్నానయ్యా. అసలు బబులోనీయులు ఎవరు కూడా రెండో అవకాశం ఎవరు? వీరు జ్ఞానవంతులు కాబట్టి, వీరు ఆ రాజ్యానికి అవసరం కాబట్టి, పైగా రాజ్యానికి వీరు అధిపతులు కాబట్టి రెండవ అవకాశం ఇస్తున్నాడు నెబుకద్నెజరు. రెండవ అవకాశం ఇచ్చినా కానీ నీవు రెండు కాదు కదా 20 అవకాశాలు ఇచ్చినా మీకు నమస్కారం చేయం అని చెప్తున్నారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో 16 నుంచి మీరు చూస్తే, రాజా మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా చింత మాకు లేదు, మా దేవుడు ఈ మండుచున్న వేడిమి అగ్నిగుండంలోంచి రక్షింపగల సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, మేము చనిపోతాం కానీ నీ దేవతకు మేము నమస్కారం చేయం అని చెప్పారు. ఆరాధన విషయంలో శోధన వచ్చింది, జయించారు వీరు. ఈ చివరి దినాలలో, కడవరి దినాలలో శోధన వస్తుంది. సబ్బాతును, విశ్రాంతి దినాన్ని విడిచి ఆదివారపు ఆరాధన చేయమని, ఆదివారపు ఆరాధనకి రమ్మని అనేక మంది మనల్ని ఆహ్వానించవచ్చు. ఎంతమంది ఆహ్వానించినా సబ్బాతునే మీరు గైకొనండి, శోధన మీరు జయించండి. నీ ఇంట్లో ఉన్నవారు, నీ ప్రక్కన్నవారు ఆదివారపు ఆరాధనకు వెళ్తున్నారా? వెళ్ళనివ్వండి, మీరు సత్యం కోసం నిలబడండి. ఎవరో వెళ్తున్నారని, సంఘంలో ఎవరో ఏదో అన్నారని మీరు సంఘాన్ని విడిచిపెడితే ఎలాగా? సబ్బాతులో మీరుండండి. ఈ 3 శోధనలు మీరు జయిస్తే మీరే ధన్యులు. ఆధ్యాత్మిక జీవితంలో శోధన వచ్చిందా, దాన్ని మీరు జయించాలి, అప్పుడు మీరు ధన్యులవుతారు. ఆహార విషయంలో శోధన వచ్చిందా, దాన్ని మీరు జయించండి, మీరు ధన్యులవుతారు. ఆరాధన విషయంలో శోధన వచ్చిందా, దాన్ని మీరు జయించండి, మీరు ధన్యులవుతారు. ఈ 3 మీరు జయిస్తేనే మీరు ధన్యులవుతారు, లేని ఎడల మీరు ధన్యులు కాలేరు. కాబట్టి 3 మీరు జయించండి, ధన్యులవ్వండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు మీ సేవకు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. విన్న వాక్యాన్ని నీరుగట్టి ప్రతిఫలింపు చేయండి, మా హృదయాల్లో నాటుకొని ఫలించడానికి మీరు కృప చూపించండి. ఆధ్యాత్మిక విషయంలో యోసేపు ఎలాగైతే శోధన జయించాడు, ఆహార విషయంలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాగైతే జయించారో, ఆరాధన విషయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాగైతే శోధన జయించారో, మేము జయించి ధన్యులమయ్యి మీకు నమ్మకమైన బిడ్డలుగా ఉండడానికి మీరే కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.